దళపతి విజయ్ కథానాయకుడిగా రూపొందుతున్న జననాయగన్ ఫస్ట్ రోల్ టీజర్ విడుదల చేశారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్లు మరోసారి తెలిపారు. సో నిజమైన నాయకుడు అధికారం కోసం ఎదగాలని అనుకోడు, తన ప్రజల కోసం వస్తాడు. జననాయగన్ ఫస్ట్ రోల్ ప్రారంభంలో కనిపించిన కోట్ ఇది. సో దళపతి విజయ్ వ్యక్తిత్వాన్ని సూచించే మాట ఇది. సో తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడు, పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్ విజయ్ దళపతి. అయితే సినిమాలు వదిలేసి ప్రజల కోసం రాజకీయాల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన చివరి సినిమా జననాయగన్ అని ప్రచారం జరుగుతుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్ 22వ తారీఖు సందర్భంగా మిడ్నైట్ 12 గంటలకు టీజర్ విడుదల చేయడం జరిగింది. సో ఇందులో విజయ్ దళపతి ఒక పోలీస్ ఆఫీసర్గా నటించడం జరుగుతుంది. సో ఇందులో విజయ్ దళపతి పోలీస్ అధికారిగా విజయ్ ఎంట్రీ అదుర్స్ అని చెప్పొచ్చు. సో జననాయగన్లో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో నటించినట్లు ఫస్ట్ రోల్ చూస్తే అర్థమవుతుంది. కత్తి పట్టుకొని కాకి డ్రెస్సులో ఆయన ఇచ్చిన ఎంట్రీ అదిరింది. ఇదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. మరి రాజకీయాల్లో పోలీసు ఏం చేశారో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో విజయ్ స్టాండప్ గురించి దర్శకుడు వినోద్కు బాగా తెలుసు. సో ఈ అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది దృష్టిలో పెట్టుకొని టీజర్ కట్ చేశారు. దీనికి అనిరుద్ధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం చాలా బాగుంది. కన్నడలో టాప్ ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి కేవిఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ భారీ ఎత్తున ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దర్శకుడి పేరు లేకుండానే విడుదల చేసి మూవీ షూటింగ్లో సినిమా మించిన ట్విస్టులు ఇవ్వబోతున్నారని ఇదివరకు చెప్పారు, కానీ అదేం లేదు. సో జననాయక్ సినిమాను తెలుగులో జననాయకుడుగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ రోల్ పాటు తెలుగు టైటిల్ అనౌన్స్ చేశారు. సో తమిళ హీరోలకు మనం హిట్స్ ఇస్తే మనం ఏమో తమిళ దర్శకుల నుంచి డిజాస్టర్లు పొందుతున్నామని ఇదివరకు కూడా ఒక టాక్ వచ్చింది. సో తమిళంలో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీలలో సినిమాను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న 2026న సినిమా విడుదల చేయనున్నట్లు గతంలోనే తెలిపారు. ఇప్పుడు మరోసారి విడుదల తేదీని స్పష్టం చేశారు. విజయ్ సరసన బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తున్నారు. జననాయకుడు కంటే ముందు బీస్ట్ సినిమాలో విజయ్ సరసన పూజ హెగ్డే నటించారు. ఇందులో అరబిక్ కుత్తు పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో పాటలు ఎలా ఉంటాయో చూడాలి. విజయ్ అనిరుద్ధ్ కాంబినేషన్లో అంటే సూపర్ హిట్ ఆల్బమ్ గ్యారంటీ. జననాయకుడితో పాటు కేజీఎఫ్ తర్వాత ర్యాకింగ్ స్టార్ యాష్ హీరోగా నటిస్తున్న టాక్సిస్కు కూడా కేవిఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఇందులో చాలా ఎత్తు నుంచి ఈ మూవీలో విజయ్ దళపతి చెప్తున్న విజయ్ అనేది చెప్తున్నారు. సో విజయ్ దళపతి బర్త్డే ఇవాళ జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చివరి చిత్రం జననాయకుడు ఫస్ట్ రోల్ విడుదలను రిలీజ్ చేసిన విషయం ఇదివరకు మనం స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం. సో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న జననాయకుడు చిత్రాన్ని హిస్టారికల్ మూవీగా అందరూ అభివర్ణిస్తున్నారు. అందుకే కారణమైన నటిస్తున్న చివరి చిత్రం అని దళపతి విజయ్ బర్త్డే సందర్భంగా ఇది రిలీజ్ చేయడం జరిగింది. అందుకని ఈ మూవీలో తన యొక్క పోలీస్ అధికారితో అందరినీ సర్ప్రైజ్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు జననాయకుడు గ్లిప్స్ ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ లెజెండరీకి వీడ్కోలు పలకడానికి బీజం చేసినట్లు గ్లింప్స్ రెడీ చేసినట్లు అర్థమవుతుంది. ఇంకా 65 సెకండ్ల వ్యవధిలో ఉన్న జననాయకుడు ఫస్ట్ రోల్ వీడియోను గమనిస్తే నా హృదయంలో ఉండే అనే మాటలు విజయ్ వాయిస్లో మనకు వినిపిస్తాయి. పోలీస్ డ్రెస్లో లాఠీ పట్టుకొని యుద్ధ వాతావరణాన్ని తలపించే ప్రదేశంలో నడుస్తూ వస్తుంటారు. ఈ విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయని చెప్పవచ్చు. సో శక్తి, శాంతి, గంభీరతను కలిగేపేలా ఉన్న ఈ సన్నివేశం చూస్తుంటే జననాయగన్ మూవీ దళపతి విజయ్కి సాధారణ వీడ్కోలు లేదని స్పష్టంగా తెలుస్తుంది. జననాయకుడు ఫస్ట్ రోల్ వీడియోతో పాటు విడుదలైన బర్త్డే పోస్టర్ మరింతగా మెప్పిస్తుంది. చేతిలో కత్తి పట్టుకొని పెద్ద సింహాసనం మీద దళపతి విజయ్ టీవీగా కూర్చొని చేతిలో కత్తి పట్టుకున్నాడు. ఇంటెలిజెన్స్ బ్యాక్గ్రాప్లో కూర్చున్న విజయ్ చుట్టూ పొగ ఆవర్భించింది. సో ఈ పోస్టర్ చూస్తుంటే ఓ రాజు, యోధుడు, నాయకుడు కలిసిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తన కథానాయకుడు అని అర్థం చేసుకోవచ్చు. సో జననాయకుడు మూవీకి కేవలం సినిమా మాత్రమే కాదు, స్టార్డమ్కి అర్థం మార్చేసిన హీరో అని సినీ కెరీర్లో ఇస్తున్న ముగింపుగా భావిస్తున్నారు. ఇది ఒక వ్యక్తి ఉద్యమంగా మారాడో తెలియజేసే గొప్ప నివాళి. భావోద్వేగమైన కథలను చేపట్టడంలో దిట్ట అయిన వినోద్ సో జననాయకుడి చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. సో అలాగే జననాయకుడి సినిమాకు అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ అనిరుద్ధ్ కాంబోలో ఇది
ఇదివరకే ఎన్నో బ్లాక్ బస్టర్లు పాటలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ కాంబోలో ప్రేక్షకులందరినీ అద్భుతంగా అనుభూతినివ్వనుందని చెప్పొచ్చు. జనవరి 9న రిలీజ్ కాబోతున్నారు. కేవీఎస్ ప్రొడక్షన్ బ్యానర్పై వెంకట్ నారాయణ కన్ఫర్మ్ చేశారు. రూపొందించిన జననాయకుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. గ్రాండ్ రిలీజ్ కూడా సంక్రాంతి సందర్భంగా మంచి ప్లాన్గా చేస్తున్నారు. విజయ్కి గొప్ప సెండాప్ నీలనుందని 3 దశాబ్దాల గొప్ప వారసత్వాన్ని ఇది గొప్ప వేడుక అని చెప్పనుంది. సో అదేవిధంగా ఓటీలో ఇవాళ తెలుగులో కూడా చెప్పాలని టీజర్ రిలీజ్ అయింది. సో దాంతోపాటు కూడా ఈ మూవీలో చెప్పడం జరిగింది. సో మొత్తంలో విజయ్ దళపతి నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. బయటకు చెప్పలేదు కానీ జననాయకం సినిమా భగవత్ కేసరి అనే తెలుగు సినిమా రీమేక్. సో గతంలో పలు అనుమానాలు ఉండేవి కానీ ఇప్పుడు పోలీస్ గెటంలో ఉన్న వీడియో రిలీజ్ చేయడంతో కొంతవరకు క్లారిటీ వచ్చేసింది. ఇంకా ట్రైలర్ మిగతా కంటెంట్ వస్తే కనుక రీమేక్ కాదా అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్. ఈమె షూటింగ్ రీసెంట్గానే పూర్తయింది. మలయాళ బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర నటిస్తుంది. వచ్చే ఏడాదిలో ఎవరెవరు ఫుల్గా నటించారనేది మనకు తెలుస్తుంది. సో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్కి ఇది గొప్ప విడుకోలు అని చెప్పొచ్చు. అటు అంచనాలు గట్టిగానే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఎందుకంటే చిన్న వయసు నుంచే తన యాక్టింగ్ మీద దృష్టి పెట్టుకున్న వైరల్గా మారిన మన విజయ్ దళపతి తన యొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి ఎన్నో సినిమాలు ఎన్నో అవార్డులు గెలుచుకున్న విజయ్ ఈ మూవీ చేయడం అనేది చాలా గొప్ప అని చెప్పొచ్చు. జననాయక్ సినిమాలో విజయ్ దళపతి పోలీసుగా నటించడం మరి ఇంకా సోషల్ మీడియాగా అండ్ పొలిటికల్గా కూడా ఒక లుక్ ఉంటుందని చెప్తున్నారు. సో నటుడు రాజకీయ నాయకుడు విజయ్ దళపతి జననాయకు సినిమా పూర్తి చేసుకొని ఫుల్ఫిల్గా రాజకీయాల్లోకి నిమగ్నం అయిపోతాడని ఒక టాక్ ఉన్నది. బట్ అది ఎంతవరకు అనేది మాత్రం మనకి ఇంకా తెలీదు. సో ఏదేమనుకున్నా ఈ మూవీతోటి విజయ్ దళపతికి మాత్రం ఒక మంచి స్టార్డాము అండ్ ఒక లాస్ట్ అటు ఉన్నట్టుగా చెప్పొచ్చు. సో ఆయన పుట్టినరోజుగా ఇది రిలీజ్ చేయడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. సో ఈ జననాయకుడు ఫస్ట్ రోల్లో విజయ్ వాడిన కత్తి దానిపై ఉన్న లెటర్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ కత్తి మీద ఉన్న దళపతి అని రాసి ఉంది. అక్కడక్కడ లైట్గా లెటర్లు కనిపిస్తున్నాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం వాటిని డీకోడ్ చేసేసారు. సో అక్కడ దళపతి రాసి ఉందని ఆ కత్తిని షేర్ చేస్తున్నారు. అయితే ఆ కత్తికి సినిమాలో స్పెషల్ పాత్ర ఏమైనా ఉందా అని, కత్తితోనైనా ఫైట్ సీక్వెన్స్ ఉంటాయా అన్నది చూడాలి. భగవత్ కేసరి రీమేక్ అని మొదట్లోనే గాసిప్ వచ్చింది. రీమేక్ రైట్స్ తీసుకున్నారని కొందరు అంటే అందులోని థీమ్ పాయింట్ కొన్ని సీన్లు మాత్రమే తీసుకున్నారని, కథ పూర్తిగా డిఫరెంట్ ఉంటుందని కోలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. అసలు ఈ జననాయక్ మూవీకి అనిల్ రావిపూడినే తీయమని ఆఫర్ ఇచ్చారంట. సో వీటీవీ గణేష్ ఓ స్టేజ్ మీద చెప్పారు. సో అందరి ముందే చెప్పేశారు. ఆ టైంలో అనిల్ రావిపూడి అతన్ని వరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ జననాయక్ అనేది విజయ్ కెరీర్కి చివరిది. అలాంటిది ఓ రీమేక్ చేయడం ఏంటి, సొంత కథతో సినిమాలు చేయవచ్చు కదా అని అంత అభిప్రాయపడ్డాడు. అయితే భగవత్ కేసరిలోని గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఉమెన్ ఇంపార్టెన్స్ అనే పాయింట్ విజయ్కి బాగా నచ్చాయంట. వాటిని మెయిన్ హైలైట్ చేసేలా వేరే కథను హెచ్ వినోద్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం సంక్రాంతి బరిలోకి రానుంది కాబట్టి కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళు భారీగా ఎత్తున ఈ చిత్రాన్ని ప్రమోషన్ చేస్తున్నారు. అండ్ పూజ హెగ్డే కూడా ఈ మూవీలోంచి మంచిగానే యాక్టింగ్ ఉందని చెప్తున్నారు. సో మొత్తములా ఈ మూవీతోటి తన యొక్క స్టామినా మొత్తం చూపించబోతున్నారు. సో విజయ్ దళపతి లాస్ట్ మూవీ కావచ్చు. సో మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో వర్త్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.